బాగున్నారండి? చాలా సంతోషం. దేవుని ప్రేమను పొందుకొని శిలువ ధ్యాన కాల ఆరాధనల్లో ఈరోజు వరకు కూడా ఎంతో ఆసక్తిని మనలో పురుగొల్పించి ప్రతిదినము ఆయన జీవాహారం చేత మనలను పోషించుచున్న దేవుని యొక్క కృపను పొందుకున్న మనమందరము కూడా ఎంతో ధన్యులము. ఈ వాక్కులు లేక, ఈ సమయము, ఈ స్థితిగతులు లేక లోకములో కొట్టుమిట్టాడుచున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ఒక విషయం మనం గమనించాలి. ఈ సమయానికి మనల్ని టీవీల ముందు పెట్టట్లేదు. ఈ సమయానికి మనల్ని ఆయా పనుల్లో బిజీ చేసి లోకానికి అప్పచెప్పలేదు. ఈ సమయానికి నిస్సహాయాలను చేసి హాస్పిటల్స్లో పడేయలేదు. దీనిని బట్టి ఏమర్థం అవ్వాలి? ప్రభు యొక్క ప్రణాళికలో మనం అందరం ఉండబోతున్నాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మెలిక కూడా ఉంది. ఏంటంటే, ఏర్పాటు చేయబడిన వారిని సైతం పడవేయగలిగినటువంటి శక్తి అపవాదికి ఉన్నది కనుక అందరము కూడా మెళకువగలిగిన వారమై ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక్కొక్క మాటని ఏదో వచ్చాము వినిపోయాము అనేటువంటి విధంగా కాకుండా, విని మర్చిపోయే వారంగా కాకుండా, చేస్తున్నాంలే అనే భ్రమలో కాకుండా, దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటని హృదయపూర్వకంగా తీసుకోవాలి. హృదయపూర్వకంగా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, లేఖన భాగాలు విత్తబడేటప్పుడు ఏదైనా లేఖన భాగాలు వచ్చింటే అవేగా నాకు తెలిసినవేలే అనే ఒక నిర్లక్ష్యం ఒకటి వస్తూ ఉంటుంది. ఎవరైనా ఇష్టం లేని వారు చెప్తున్నారనుకోండి, అబ్బో ఈవిడా అనేటువంటి ఒక ఆలోచన ఒకటి వస్తుంది. లేదంటే మన ముందు జరిగే పరిస్థితుల వైపు డైవర్ట్ అయిపోయి ఆ మాటలు మన హృదయాల్లోనికి రాకుండా డైవర్ట్ అయిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఎవ్వరు నిలబడినా ఇక్కడ అది మన కొరకు వారిని నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించి ప్రతి మాటని హృదయంలోనికి తీసుకోవాల్సిందే. తీసుకోవడమే కాదు, దాని ప్రకారం ఖచ్చితంగా చేయాల్సిందే. చేయకపోతే, ఆ మాటలు హృదయపూర్వకంగా తీసుకోకపోతే కలిగే ప్రయోజనాలేంటి, వచ్చే నష్టాలేంటి, ఇబ్బందులేంటి అనేది ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తాం. ఈరోజు లేఖన భాగంలో మనకివ్వబడినటువంటి లేఖన భాగమును మనం ఒకసారి గమనించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములో ఇక్కడ ఇస్కరియోతు యూదాను గురించి మనం అందరము కూడా చదివి ఉన్నాం. ఇస్కరియోతు యూదా అనగానే చాలా సండే స్కూల్ చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. ఇస్కరియోతు యూదా తెలియని వారంటూ ఉండరు. 12 మంది శిష్యుల్లో మధ్యలో ఉన్న వాళ్ళ పేర్లైనా మర్చిపోతారు, కానీ ఇస్కరియోతు యూదా పేరు మాత్రం అస్సలు మర్చిపోరు. ఇస్కరియోతు యూదాని తిట్టుకునేవారు ఉన్నారు, కోపం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, అసలు ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఇస్కరియోతు యూదా అంటే తెలియని వాళ్ళు మాత్రం లేరు. యూదా యేసయ్యను అప్పగించటం, డబ్బు కోసం అప్పగించటం, ఉరివేసుకొని చనిపోవడం, ఇవన్నీ తెలిసినయే. అయినా కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయినా కూడా ఇస్కరియోతు యూదాను చూపించి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇస్కరియోతు యూదా ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ యూదాకి కలవరము అనేటువంటి ఒక అంశాన్ని ఇచ్చి, ధ్యానించండి, దీనిని మీరు మాట్లాడండి అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కలవరము ఎవరికి? ఇస్కరియోతు యూదాకి కలవరము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు కలవరము? అసలు కలవరం అంటే ఏంటి? కలవరం అంటే
ఏమిటి అంటే మనకు తెలిసినటువంటి పదాలే, చాలా ఈజీ పదాలే. కలవరము అంటే భయము, జడియము అంటూ ఉంటాం. మన జీవితాల్లో కూడా 2-3 సందర్భాల్లో ఇవి మనం డైలీ వీటిని చూసేటువంటి వారంగా చిన్న బిడ్డలు మన కుటుంబాలలో ఎవరైనా పిల్లలు నైట్ నిద్రలో కలవరిస్తూ ఉన్నప్పుడు వెంటనే భయపడి కలవరపడినట్టున్నాడు పిల్లోడు అని చెప్పేసి మనం వాళ్ళని వెనకాల వీపు మీద తట్టుతూ ఉంటాం. దగ్గరకు తీసుకొని వాళ్ళని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకొని పడుకుంటూ ఉంటాం. అలాగే పెద్దవారిలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా భయంకరమైనటువంటి, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్ని వాళ్ళు ఫేస్ చేసినప్పుడు కలవరపడుతూ ఉంటారు. ఇటువంటి కలవరమే ఆదికాండము 41వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు రాజు అయినటువంటి ఫరోకి కలవరం వచ్చేసిందట. నిద్రపోతూ ఉండగా ఉలిక్కిపడి లేచి కలవరపడతాడట. ఎందుకు కలవరపడతాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫరోకి ఒక కల వస్తుంది. ఏమిటా కల అంటే 7 బలమైనటువంటి పుష్టి కలిగినటువంటి వెన్నులు ఉంటాయి. ఆ వెన్నులతో సమృద్ధిగా ఉంటుంది. తర్వాత మరలా 7 పేలగలిగినటువంటి వెన్నులు కింద నుంచి వస్తాయి. అవి వచ్చి ఈ పుష్టి కలిగినటువంటి 7 ఆవుల్ని కూడా తినేస్తాయి అనేటువంటి ఈ కలలో ఆయన దర్శనం ద్వారా కంటాడు. అది ఎప్పుడైతే ఆ కలవరంతో కలగంటాడు, వెంటనే ఉలిక్కిపడి లేచి కలవరపడి ఇక నిద్ర ఉండక అదేంటి, ఎందుకు వచ్చింది, దాని భావం ఎవరు చెప్తారు, ఎలా చెప్తారని చెప్పేసి దానికోసం ఎంతో ప్రయాసపడతాడు. ఎవరున్నారు దేశంలో దీన్ని వివరించగలిగినటువంటి వారని. అప్పుడు యోసేపు ద్వారా ఆ కళ వివరం తెలుసుకోవటం, ఆ కళ ద్వారా రాబోయేటువంటి ఆ శ్రమని వారు ఎంతో తెలివిగా, జ్ఞానంగా ఎదుర్కోవడం మనం అందరం కూడా ఎరిగినటువంటి వారమే. అయితే ఈరోజు యూదా జీవితంలో ఒక కలవరం ఉంది. ఈరోజు యూదా జీవితంలో కూడా ఒక కలవరం ఉంది. ఏమిటా కలవరము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు యూదాకి ఈ కలవరం వస్తూ ఉంది, ఎందుకు కలవరం చెందుతూ ఉన్నాడు అనేటువంటిది చూస్తూ ఉన్నప్పుడు, ఈ ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు, ఇతని యొక్క హిస్టరీని మనం కొంచెం ఒక 2 నిమిషాలు ధ్యానించాలి. ఈ ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు, ఈయన యూదుడు దక్షిణ యూదా ప్రాంతానికి చెందిన కెరియోత్ అనేటువంటి ఊరికి చెందినటువంటి వాడు. ఇతని యొక్క తండ్రి సీమోను. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనములో మనము ఈ మాటలను గమనిస్తూ ఉంటాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనములో చూడండి, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను అనేటువంటి మాటని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ ఆయన తండ్రి గారి పేరు అక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా. యూదా కలవరానికి యూదా యొక్క తండ్రి గారు ఎవరు, వారు ఎక్కడున్నారు, వీటికి ఏంటండి సంబంధం అని మనకు ఆలోచన రావచ్చు. కానీ ఒకసారి విందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇతని యొక్క తండ్రి పేరు సీమోను, ఇతడు యూదుడు. ఈ యూదులకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మనకు తెలిసినటువంటిది ఏంటంటే, దేవుని యొక్క కట్టడలు బాగుగా ఎరిగినటువంటి వారు. దేవుడే వారితోటి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడైనటువంటి యెహోవా వారితో మాట్లాడుచున్నటువంటి మాటలు మనం ఎరిగినటువంటి వారమే. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తూ ఉంటే, చదువు తల్లి. చాలు తల్లి, చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు
ప్రియ దేవుని బిడ్డలారా, 28వ అధ్యాయము 20వ వచనములో, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకుని కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. కలవరమును, శాపమును నీ మీదికి తెప్పించును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, పైన అంటాడు, నీవు నా మాటలను, నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమైన కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనినే ఎడలా, నీవు అనుసరించి నడుచుకొనినే ఎడలా నీవు పొలంలో దీవించబడతావు, బయట దీవించబడతావు, అక్కడ దీవించబడతావు, ఇక్కడ దీవించబడతావు అని చెబుతూ కిందకు వచ్చేసరికి, నీవు గనక ఆ కట్టడలను, నా మాటలను వినని ఎడల, నా మాటలను వినని ఎడల అనేటువంటి మాటని అక్కడ మనం పైన గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, వినకపోతే ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. వినకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. వినకపోతే ఏమవుతుంది? నీవు చేయు కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా యొక్క శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. ఈ మాటలన్నీ కూడా వారు బాగుగా ఎరిగినటువంటి వారు. ఈరోజు ఇస్కరియోతు యూదా జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కలవరమే. ఏ కలవరం అంటే, దేవుని మాటలు ఎరిగియుండియు, దేవుని మాటలు వినియుండియు ఆ మాటల ప్రకారం నడుచుకున్నాడా? ఆ మాటల ప్రకారం నడుచుకోలా. దేవుని మాటలను ఎరిగియుండి ఆ మాటల ప్రకారం నడుచుకోలేదు. దానిని బట్టి క్రీస్తు యొక్క ముఖదర్శనం చేయడానికి కూడా ఆయనకి ధైర్యం చాలట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని మాటలు విననటువంటి విధానాన్ని బట్టి కలవరం వచ్చేస్తూ ఉంది. కాలు నిలవట్లేదు, ఇంట ఉండలేకపోతున్నాడు, బయట ఉండలేకపోతున్నాడు. చేసినటువంటి ప్రతి పని రిపీటెడ్గా అతను నడిచిన నడక, చేసిన ఆలోచనలు ప్రతిదీ కూడా అతనిలో కలవరాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. దేవునికి విరోధమైనటువంటి మాటలు, దేవునికి విరోధమైనటువంటి పనులు, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు జరిగిస్తే జీవితాలలో ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి కలవరాలే వస్తూ ఉంటాయి. దేవుని మాటలు మనకు దూరం అయిపోతాయి, దేవుని దర్శనం దూరం అయిపోతుంది, ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి, కలవరాలు వచ్చేస్తూ ఉంటాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక క్రైస్తవుడికి ఇబ్బందికరమైనటువంటి విషయం ఏదన్నా ఉందంటే అది ఇల్లు లేకపోతేనో, డబ్బు లేకపోతేనో, లేదంటే సహాయం చేసే వాళ్ళు లేకపోతేనే కాదు. దేవుని సన్నిధి లేకపోతే, దేవుని మాట అందకపోతే అప్పుడు కలిగేటువంటి ఆ వేదన, దేవుడు వారికి దూరం అయిపోతే కలిగేటువంటి వేదన సామాన్యమైనటువంటిది కాదు. ఎప్పుడైనా గమనించారా? ఆదివారం దేవుని సన్నిధికి వస్తా ఎప్పుడైనా పనులు బట్టో, ఇబ్బందిని బట్టో ఒక వారం రాలేకపోయామనుకోండి, ఆ వారం అంతా ఎలా ఉంటుంది? వారంలాగా ఉండదు. ఎన్ని పనులు చేసుకున్నా ఏమో, ఆదివారం గుడికి వెళ్ళలేదు, నా ప్రభువుని నేను చూడలేదు, దైవ సేవకులు నేను పలకరించలేదు, ప్రార్థన చేసుకోలేదు, బల్ల తీసుకోలేదు. ఇక ఆ వారమంతా కూడా ఏదో కోల్పోయినటువంటి, సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి వారి వలె ఆ జీవితాలు అనేటువంటివి ఉంటాయి. దీనిని గురించే ప్రియ దేవుని బిడ్డలారా ఏసన్న గారు ఒక మంచి కీర్తన రాశారు. దీనిని గురించే ఏమని పాడతారంటే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించని రోజునా యుగ యుగాల తలకు అది నిండెనే, నీవు నడిపి
దేవుడు కనిపించకపోతే ఒక క్షణము కూడా మనకి యుగములాగానే ఉంటుంది. దేవుడు మాట్లాడకపోతే ఆ కన్నులకు నిద్ర కూడా కరువైపోతుంది. బ్రతికి ఉంటామంతే. నిజముగా విశ్వాసములో బలము కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అనుభవంలోనే ఉంటారు. ఎవరికి బాధ ఉండదు? లోకములో ఉన్న వారికి బాధ ఉండదు. గుడికి రాకపోతే బాధ ఉండదు, వాక్యం వినకపోతే బాధ ఉండదు, ప్రార్థన చేసుకోకపోతే బాధ ఉండదు, లోకానుసారమైన ఎన్నో జరిగిస్తున్నా కానీ వారికి బాధ ఉండదు. దేవునితో పెనవేసుకున్న అనుభవం ఉన్న వాళ్ళైతే వారికి నిద్ర పట్టదు, వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యూదాకు కూడా దేవుని మాట దూరమైంది, యేసయ్య దర్శనం దూరమైంది. చేసిన తప్పిదం సరిదిద్దుకోలేనటువంటిది. ఇంటిలో కాలు నిలవట్లేదు, బయట కాలు నిలవట్లేదు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఇవన్నీ ఆ పాపమును చేయడానికి పరిగెత్తే సమయంలో గుర్తురాల. పాపమును చేయడానికి పరిగెత్తేటువంటి సమయంలో ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అనేక మార్లు హెచ్చరిస్తూ వచ్చారు. అనేక మార్లు హెచ్చరిస్తూ వచ్చినప్పటికీ ఆ హెచ్చరికలు యూదా చెవుల్లోకి వెళ్ళలా, యూదా హృదయంలోకి వెళ్ళలా. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనము 71వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, యోహాను సువార్త. అందుకు యేసు, నేను మిమ్మును 12 మందిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒక్కడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనక వాని గూర్చి ఆ మాట చెప్పెను. శిష్యులందరితో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకొనలేదా? అయితే మీలో ఒకడు సాతాను. ఈ మాట చెప్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇస్కరియోతు హృదయంలో గుచ్చుకోలేదా? మరొక చోట అంటా ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పస్కాని వాళ్ళు గెసమనే వనంలోకి వెళ్ళబోయే ముందు రొట్టె విరుస్తారు కదా, ఆ పస్కాలో యేసుక్రీస్తు వారు అంటా ఉంటారు, నన్ను అప్పగింపబోవాడు మీ మధ్యనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు అంటా ఉన్నప్పుడు ప్రభువా నేనా 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 అంటా ఉంటే ఇస్కరియోతు యూదా సమయం వచ్చేసరికి నీవన్నట్టే. యూదా ప్రభువా నేనా అంటే నీవన్నట్టే అన్నప్పుడు ఇస్కరియోతు యూదాకు అర్థం కాలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో కూడా చాలాసార్లు మనం చేస్తున్నటువంటి క్రియలను, మనం చేస్తున్నటువంటి తలంపులను, మనం మాట్లాడేటువంటి మాటలను దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా సేవకులను నిలబెట్టి, ఇదిగో నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈ తప్పు పని చేస్తున్నావు, ఈ కార్యాన్ని జరిగిస్తున్నావు అని అనేక రీతులుగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఎంతమంది హృదయాల్లోకి వెళ్తున్నాయి చేసేవారికి తెలియదా? కన్నులు అటు ఇటు చెదిరిపోతున్నప్పుడు, మనసును నిలుపుకోలేనప్పుడు, మాటను నిలుపుకోలేనప్పుడు, శరీరాలను అపవిత్రం చేసుకుంటున్నప్పుడు, ఇంటిని లెక్క చేయనప్పుడు, ఇవన్నీ లేఖన భాగాల ద్వారా అనేక మార్లు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినబడట్లేదా? వినబడతాయి. ఇస్కరియోతు యూదా కూడా వినబడిని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అవి వినబడుతున్నాయి కానీ ఆ చెవులు ఏమైపోయినాయి? చీకటితో నిండిపోయినాయి. ఆ హృదయం ఏమైపోయింది? చీకటితో నిండిపోయింది, తీసుకోవట్లా. అందుకే ఇస్కరియోతు సరిదిద్దుకోలేనటువంటి పాపంలోనికి వెళ్ళిపోయాడు. మీలో ఒకడు సాతాను అన్నప్పుడు కొంతమంది అనుకుంటారు మా గురించే చెబుతున్నారు, వీళ్ళకేం పని లేదు అనుకుంటారు. చెప్పేది మేమో కాదు, మీరో కాదు, ఇంకొకళ్ళో కాదు. దేవుడు నిలబడుతున్న మాతో మాట్లాడతాడు, అట్ ది సేమ్ టైం మీతో కూడా మాట్లాడి చెబుతా ఉన్నప్పుడు, ఇదిగో నా ప్రియబిడ్డ నీలో ఈ రిమార్క్ ఉందని చెప్పి పర్టికులర్గా ఫలానా క్రియలను గురించి మాట్లాడుతున్నప్పుడు అందరి హృదయాలకి అర్థమైద్ది.
కానీ వెంటనే ఆల్రెడీ లోపలే ఉంది, చీకటి ఉంటుంది. ఆ క్రియలు జరిగిస్తా, ఆ ఆలోచనలు చేస్తా, అటువైపుగా నడికిస్తూ ఉంటారు కాబట్టి ఆ చీకటి దానిని తీసుకోదు. దానిని తీసుకోని విధానాన్ని బట్టి వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. ఇస్కరియోతు యూదా కూడా యేసయ్య అనేక మార్లు హెచ్చరిస్తున్నా ఆ యూదా తీసుకోకుండా అతని ఆలోచన, అతని నడక డబ్బు పిచ్చి, ధన వ్యామోహం అంటాడు పరిశుద్ధ గ్రంథంలో. ధనమయ వ్యామోహాన్ని బట్టి ఏది చూసినా, ఏది ఆలోచన చేసినా ధన వ్యామోహాన్ని గురించే. పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి లూకా సువార్తలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి యేసయ్య పాదాల మీద పోసి ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచి, అయ్యా నా ఎంతటి పాపపు బ్రతుకో నాది, నా జీవితాన్ని మార్చేయ అని చెప్పి తన కన్నీటిని అక్కడ పాదాల మీద కొమ్మరించి తన జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పుకుంటా ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అత్తరు బుడ్డిని గురించి, ఆమె చేసిన కార్యాన్ని గురించి, యేసయ్య ఆమె నలుగుతున్న విధానాన్ని గురించి చూస్తూ ఉంటే ఇస్కరియోతు యూదా ఏం చూస్తున్నాడో తెలుసా? ఏం చూస్తున్నాడు? ఆ అత్తరు బుడ్డి విలువ ఎంత, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ దొరికిద్ది, ఎంత కాస్ట్లీది, ఇవే చూస్తున్నాడు. మన హృదయంలో ఉండేటువంటి ఏదైనా చెడు ఆలోచన, మన జీవితంలో ఉండేటువంటి ఏదైనా చెడు కార్యము మిగతా వాటి వైపు మనల్ని నడిపించదు. ఆ చెడు కార్యము, ఆ చెడు ఆలోచన ఎప్పుడు ఇక అదే ఆలోచనతో నడిపించేస్తూ ఉంటుంది. అప్పుడు యూదా అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ అత్తరు అలా పగలగొట్టి వ్యర్థం చేయాలి, దానిని అమ్మి పేదలకు ఇవ్వకూడదా అంటే కింద నోట్స్లో అంటూ ఉంటాడు, అది పేదల మీద ప్రేమతో కాదు, కానీ అతని దగ్గర డబ్బు సంచి ఉండుటను బట్టి, అతడు ఆ మనీని మెయింటైన్ చేసేవాడు కాబట్టి, తరచూ దానిని తాను వినియోగించుకుంటూ ఉండేవాడు కాబట్టి, ఏమేదో అంత సమర్పించుకునేదైతే శుభ్రంగా ఆ డబ్బులు ఏదో తీసుకొచ్చి నా చేతికి అప్పగిస్తే బాగుండేది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని డబ్బులు ఆశించదగినవి కాదు. మన కష్టార్జితంతో వచ్చేటువంటి మనీ మనం తీసుకోవచ్చు. ఊరికే వస్తుంది కదా అని ఏది వస్తే అది తీసుకోకూడదు. ఇతరుల కష్టాన్ని తీసుకోకూడదు. దేవుని సొత్తుని తీసుకోకూడదు. కొన్ని వాటి మీద మనం చేయి వేయటం వల్ల మనకు తెలియకుండానే పాపానికి, శాపానికి వెళ్ళిపోతాం. నువ్వు కష్టపడి పనిచేసి అప్పుడు చేయి పెట్టి తీసుకునేటప్పుడు దానిలో ఏముంటుంది? అధికారం ఉంటుంది. కష్టపడి పనిచేసావు కాబట్టి నీ కష్టానికి తగిన ఫలితం దేవుడు ఇస్తున్నాడు. నీ వారు నిన్ను ప్రేమించి ఇస్తున్నారనుకోండి, దానిలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది కాబట్టి ప్రేమతో దాన్ని తీసుకోవచ్చు. అంతేగాని కళ్ళ ముందు డబ్బులు కనపడినాయి కదా అని చెప్పేసి, నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి కదా అని చెప్పేసి వాటిని తీసుకోవడం ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏ సొత్తు? దేవుని సొత్తు. ఆకాను అలాగే చూశాడు. దానివల్ల ఏం కొని తెచ్చుకున్నాడు? కుటుంబం నాశనం అయిపోయింది. గెహాజీ పరిగెత్తాడు. ఏం తీసుకున్నాడు? దానివల్ల కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. చాలామందికి తెలియదు, దేవుని సొత్తు దేవుని సన్నిధికే. ఇతరులు కష్టపడి ఎంతో ప్రయాసపడి దాచుకునేటువంటివి, తెచ్చుకునేటువంటివి అన్యాయంగా, అక్రమంగా లాక్కుంటూ ఉంటారు. అది వాళ్ళ కష్టార్జితం. దాన్ని తీసుకొని మన ఇంట్లో పెట్టుకొని మనము, మన కుటుంబం, మన బిడ్డలు ఎదగాలనుకుంటే దేవుడు చూసి ఊరుకుంటాడా? ఊరుకోడండి. అందుకే కనపడ్డ ప్రతి సొమ్ముని ఆశించకూడదు. కేవలం సొమ్మే కాదు, అది ఏదైనా వస్తువైనా, మనిషి అయినా, మాట అయినా, ఏదైనా నీది కానిది నీకొద్దు. దేవుణ్ణి అడిగి పొందుకుందాం. ఇస్తాడు. ఇవ్వని దేవుడా? ఇచ్చే దేవుడు. అడిగితే ఇచ్చే దేవుడు. కాబట్టి అడిగి పొందుకోవడమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యూదా కూడా ఆ అత్తరు బుడ్డిని చూసి ఆ పేదల మీద ప్రేమతో చెప్తున్నాడా? కాదు. తాను తరచూ దానిని తీసుకుంటా ఉన్నాడు. ఆ డబ్బుని మెయింటైన్ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏది జరిగినా
ఎవరైనా వచ్చి కానుకిస్తున్నా, ఎవరైనా వచ్చి అర్పణ అర్పిస్తున్నా, ఎవరైనా వచ్చి ఇలాగా సమర్పిస్తున్నా, అది అలా కాకుండా డబ్బు రూపంలో ఇస్తే బాగుండు, ఇలా కాకుండా ఇలా ఇస్తే బాగుండు, యోధా ఆలోచన అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. దానికోసమే పరిగెడుతున్నాడు, దానికోసమే నడుచుకుంటున్నాడు. దాని వలన ప్రియ దేవుని బిడ్డలారా అతని జీవితంలోకి ఏమొచ్చింది? చీకటి వచ్చేసింది, సాతాను వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా ఆ లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనములో కూడా ఇదే మాటను మనం గమనించగలం. చూడండి, అక్కడ అంటా ఉంటాడు, ఆ డబ్బు వెనకాల పరిగెత్తినటువంటి విధానాన్ని బట్టి ఇస్కరియోతు జీవితంలోనికి ఎవరొచ్చారంటే, చూడండి అంటాడు ఇక్కడ 3వ వచనములో, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. దేంటి ప్రియ దేవుని బిడ్డలారా? ఇస్కరియోతులో ఉన్న లోపము ధనాపేక్ష. కానీ అతనిలోనికి ప్రవేశించిందేంటి? సాతాను. ఎందుకు ప్రతి ఒక్కరిని గాలించి చూస్తూ ఉంటాడు. వీడికి ఏ పిచ్చి ఉంది, ఇతనికి ఏ ఆశ ఉంది, ఇతనికి ధనాపేక్ష, ఇతనికి శరీరాశ, ఇతనికి నేత్రాశ, ఇతనికి జీవపు డంబమా, ఇతనికి ఇంకోట, ఇతనికి ఈర్ష్య, ద్వేషమా, అసూయ, మత్సరమా, ఏదుంది ఎందులో ఉంటే ఎందులో నుంచి ఇతనిని లాక్కోవచ్చు. గాలం వేసి చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏర్పాటు చేయబడ్డాం, పిలువబడ్డాం కాబట్టి చాలా జాగ్రత్తగా, మెళకువగలిగినటువంటి వారమై, శ్రద్ధ కలిగినటువంటి వారమై మనం చేసే పని, మాట్లాడే మాట, వేసే అడుగు ప్రతిదీ కూడా ఇది నా దేవుడు నాతో చెప్పిన మాట ప్రకారం, వాక్యం ప్రకారం ఉందా, ఇది నేను అలా చేస్తున్నానా అని ప్రతి దానిలో 1 నిమిషం ఆగి ఆలోచించి అడుగులు వేయండి, నిర్ణయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతనిలో ధనాపేక్ష ఉంది. ఆ ధనాపేక్షను బట్టి ఇతనిలోకి ఏమొచ్చింది? సాతాను ప్రవేశించిందట. సాతాను ప్రవేశించి ప్రతి నిమిషం ధనాన్ని గురించే అతనిని నడిపిస్తూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ధనాపేక్ష అనేటువంటిది చాలా విపరీతమైనటువంటిదండి. ఎంత భయంకరమైనటువంటిది! పరిశుద్ధ గ్రంథం దీని గురించి చాలా బ్యాడ్గా చెప్తూ ఉంటుంది. చాలా బ్యాడ్గా. ఎంత బ్యాడ్గా అంటే, ధనాపేక్ష కలిగినటువంటి వారు తమ్మును తామే పొడుచుకొనిరి అంటాడు. తమ్మును తామే పొడుచుకొనిరి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా కూడా తన ఫలం తానే తెచ్చుకుంటున్నాడు. ధనాపేక్ష అనేటువంటిది ఏం చేస్తుందంటే, డబ్బు ఆశ, దాన్ని సంపాదించుకున్న తర్వాత వచ్చేటువంటి ఆ అహము, గర్వము అనేటువంటిది ఏం చేస్తుందంటే స్నేహితుల్ని దూరం చేసిద్ది, కుటుంబాలని దూరం చేసిద్ది, స్నేహితుల్ని కుటుంబాలని దూరం చేసిద్ది. డబ్బు అనగానే ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు దాకా ఉన్న ప్రేమలు, స్నేహాలు కూడా ఏమైపోతాయి? చాలా వ్యత్యాసాలు వచ్చేస్తాయి. చాలా వ్యత్యాసాలు వచ్చేసి మనకంటే లేని వాళ్ళని, మనకంటే తక్కువ వాళ్ళని ఎలా చూస్తామో? చిన్న చూపు చూస్తాం. స్టేటస్ పెరిగిపోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా లేని వాళ్ళు కనబడతా ఉంటే, వాళ్ళు మనుషులేనా? వాళ్ళు తినేది తిండేనా? వారు కట్టేది బట్టలేనా? ఒకప్పుడు మనము కూడా అక్కడి నుంచి వచ్చిన వారమే. మన పితరుల జీవితాలను చూసుకున్నా కూడా అలాంటివే. అయినా కూడా 4 రూపాయలు సంపాదిస్తే కళ్ళు నెత్తికెక్కిపోతూ ఉంటాయి. దానిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా చీకట్లోనికి వెళ్ళిపోతాం. చీకట్లోనికి ఇంకా చాలామందిని చూస్తూ ఉన్నప్పుడు ఈ ధనము అనేటువంటిది కేవలము స్నేహాన్ని, కుటుంబాలని, అయిన వారనే కాదు, దేవునికి కూడా దూరం చేసింది. ఆ ధనాపేక్షలో పడిపోయి ఇస్కరియోతు యూదా చేయాల్సినటువంటి పనేంటి? దేవుని రాజ్యాన్ని ఎలా ప్రకటించాలి? శిష్యులందరూ కలిసి అద్భుత కార్యాలు చేస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. నేను ఇంకేం చేయాలా, నేను ఇంకేం నేర్చుకోవాలా? శిష్యులందరి తపన ఆ రోజుల్లో అదే. అయ్యా యేసయ్యా నీ నామం పేట దయ్యాల వెదలకు వెళ్ళగొడుతున్నాం, స్వస్థతలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నామని పోటీపడి చేస్తూ ఉన్నారు. కానీ ఇస్కరియోతు యూదా కౌంటింగుల్లో ఉన్నాడు. దానిని ఎలా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. దాని ద్వారా వచ్చే పేరు, ప్రతిష్టలు చూస్తున్నాడు. ఆశ అనే దానికి ఫుల్ స్టాప్ పడట్లేదు. అది కాస్త తన నిలువెల్లా పాకిపోయి ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, ఈయనతో ఉంటే పేరు అనేది
లేదు. ఈయనతో ఉంటే ధనం అనేది లేదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అత్తరు బుడ్డి పగలగొట్టిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వెంటనే ఈ ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడంటే ప్రధానులు ఇద్దరికి వారి శాస్త్రుల దగ్గరికి వెళ్తాడు. ఎందుకోసం అంటే యేసయ్యను అప్పజెప్పడానికి. ఎందుకంటే ఈయనతో ఉంటే రాజ్యం వచ్చింది, ఈయనతో నడిస్తే డబ్బు వచ్చింది, ఈయనతో ఉంటే పేరు ప్రతిష్టలు వస్తాయి, జనమంతా ఈయనే వెంబడిస్తున్నారని చెప్పి ఈయనను ఫాలో అవుతుంటే ఈయనేమో అది వదిలేయండి, ఇది వదిలేయండి, ఇది నా భూస్థాపితం కోసం, అది దీనికోసం, ఇది దీనికోసం అని చెప్తా ఉన్నాడు. ఈ యేసయ్యతో ఉంటే ఏ ప్రయోజనం లేదు. అపవాది ఇస్కరియోతు యోధాలో ప్రవేశించి ప్రియ దేవుని బిడ్డలారా, తాను ఉన్న మార్గము రక్షణతో కూడుకున్నటువంటిదని, చక్కనైన మార్గమని, పాపము నుండి శాపము నుండి విడుదల చేసే మార్గమని, యేసయ్య చేయబోతున్నటువంటి ఆ మహాయాగము ఎంతో పవిత్రమైనదని అవన్నీ చూడకుండా తెలియకుండా ఇస్కరియోతు యోధాని మూసేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని బట్టి అతని జీవితం విలువలేనటువంటిది అయిపోయింది. అతని జీవితం యేసయ్యని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పుచూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. యేసయ్యని తీసుకెళ్ళి అప్పచెప్పుడా ఉన్నాను. అందుకే విశ్వాస జీవితంలో ముందుకు సాగేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము అడుగులు వేస్తూ ఆలోచనలు చేసేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది మనల్ని ఎప్పటికప్పుడు చాలా 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 ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటిదిగా ఉంటుంది. అందుకే అపోస్తులైన పౌలు గారు అంటారు, ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ పౌలు గారు అంటారు, చూడండి ఒక మాట, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారం ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. మీలో ఎవరైనా దేవుని కృపని పొందకుండా తప్పిపోతారేమో చూసుకోండి. దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. ఆయన కృప కొరకు పిలువబడ్డాం, ఆయన ఇచ్చే రక్షణ కొరకు పిలువబడ్డాం, ఆయన ఇవ్వబోయేటువంటి నిత్య జీవం కొరకు పిలువబడ్డాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనాను ఆ కృపని, ఆ రక్షణని, ఆ నిత్య జీవాన్ని పొందకుండా తప్పిపోతారేమో జాగ్రత్తగా చూసుకోనండి. ఎందుకంటే చేదైన వేరు ఏదైనా మొలుచునేమో, చేదైన వేరైన ఏదైనా మొలిచి కలవరపరిచిద్దట. కలవరపరిచి అనేకులు అపవిత్రులైపోతారట. చేదైన వేరు అది ఏ వేరైనా కావచ్చు. ప్రభు హెచ్చరిస్తున్నప్పుడు మనకొక పరిధి అనేది పెట్టుకోవాలి. మనం దేవుని బిడ్డలము. కన్ను ఇబ్బంది పెట్టక మానదు, శరీరం ఇబ్బంది పెట్టక మానదు, నోరు ఇబ్బంది పెట్టక మానదు. అయినను ఇప్పుడు శిష్యులైనటువంటి వారికి విభేదాలు రాలేదా? వచ్చినాయి. ఎవరు గొప్ప అని ఏదో ఒక విషయంలో 2-3 కలిసి ఉంటేనే ఏదో ఒక మనస్పర్ధలు వస్తాయి. 12 మంది ఉన్నారు, వారిలో రాలేదా? ఏదో ఒక చిన్న చితక వచ్చే ఉంటాయి. అందుకే ఒకసారి మీలో ఎవరు గొప్ప అని చెప్పి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వాదమాడుకుంటా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉంటారు, వారితో మాట్లాడతారు. చేదైన వేరు మలుచినప్పుడు దానిని కట్ చేసుకోవాలి. లేదంటే ప్రియ దేవుని బిడ్డలారా, దానిని కట్ చేసుకోకపోతే అది దేవుని కృపకు మనల్ని దూరం చేస్తుంది, రక్షణకు దూరం చేస్తుంది, నిత్య జీవానికి దూరం చేస్తుంది, అపవిత్రపరిచేస్తుంది. ఇప్పుడు ఇస్కరియోతు యూదాలో చేదైన వేరు మలుస్తూ ఉన్నప్పుడు ఆ వేరుని కట్ చేసుకోకుండా ఆ వేరుని ఎలా మొలకెత్తించుకోవాలి, ఎలా విస్తరింపజేసుకోవాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా అటుగా అపవాది వాడిని నడిపించుకుంటా వెళ్తూ ఉంటే ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకి, శాస్త్రుల యొద్దకి ఆయన పరిగెత్తుతూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. అందును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా వారి దగ్గరికి వెళ్ళి ఇస్కరియోతు యూదా తాను అంతవరకు నమ్మినా, విశ్వసించినా, నడిచినా యేసయ్యనే అప్పగిస్తూ ఉన్నాడు, అమ్మివేస్తూ ఉన్నాడు వెండి నాణేళ్లకు. 3 రోజుల క్రితమే నేను ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూశాను. ఎవరైనా చూసారా? శ్రమకాల ధ్యానాల్లో చూడండి, ఇంకా స్ట్రెంగ్త్ అవుతారు.
ఇంకా స్ట్రెంగ్తన్ అవుతారు. ఈ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తూ ఉన్నప్పుడు ఆ శాస్త్రులు పరిసయ్యుల దగ్గర ఇస్కరియోతు యూదా నిలబడిన విధానం నాకు చాలా బాధేసింది. అంత కర్మేంటి ఇతనికి అనిపించింది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారు కుర్చీల్లో సింహాసనాల మీద అలా కూర్చొని ఉన్నారు. వారి ఎదుటి ఇలా చేతులు కట్టుకొని నుంచున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆ డబ్బులు పెట్టినటువంటి ఆ సంచిని వాళ్ళు ఇలా ఇసిరేస్తున్నారు. ఇస్కరియోతు యూదా కాళ్ళ ముందుకి ఇట్లా ఇసిరేసినప్పుడు అది పడి కింద పడిపోతే ఆ కింద పడిన నాణ్యాలు కూడా ఏరుకొని దానిలో వేసుకుంటున్నాడు. ప్రభు మనకి ఎప్పుడైనా ఏమైనా తక్కువ చేస్తాడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, రమ్యమైన వాక్కులు ఇస్తూ ఉన్నాడు, దేవునితో మనల్ని కలుపుతూ ఉన్నాడు. ఎక్కడివాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనిపించింది. భలే చక్కగా వివరించారనిపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని చేదైనటువంటి వేర్లు మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాయి, దీనమైన స్థితికి తీసుకెళ్ళిపోతాయి, విలువలేని వారిగా చేస్తాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా పరిస్థితి కూడా అదే. పరిగెత్తాడు, శాపం వచ్చిందాకా, పాపం వచ్చిందాకా పరిగెత్తాడు. ఆ ఫలమును చూస్తూ ఉన్నప్పుడు, ఆ పాప ఫలమును, ఆ శాప ఫలమును చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కలవరం మొదలవుతూ ఉంది. ఇప్పుడు కలవరం ఎందుకు? ఆ కలవరం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను పట్టుకొని అక్కడికి తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నానా హింసలు పెడతా ఉన్నారు. ఆ హింసలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇస్కరియోతు హృదయము కరిగిపోతూ ఉంది. అరే ఏమిటి, వీళ్ళు పట్టుకుని మందలిస్తారనుకున్నాను, ఇంకేదో అనుకున్నాను, చేసేటప్పుడు తెలియలా ఇది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను అటు ఇటు ఈడ్చుకొని వెళ్తా ఉన్నప్పుడు యేసయ్య దేవుని కుమారుడు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన తలుచుకుంటే జరిగేటువంటిది అన్నీ ఆయనకు రిమెంబర్ అవుతూ ఉన్నప్పుడు హృదయంలో కలవరం వస్తూ ఉంది. ఈయననా నా గురువునా నేను అప్పగించింది, ఇంత దుర్మార్గంగా చేస్తున్నారే అని కలవరం వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా అక్కడ అంటా ఉంటాడు, 27వ వచనంలో మనం చదువుకున్న మత్తయి సువార్తలో అక్కడ అంటా ఉంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నిరపరాధి రక్తమును నేను అప్పగించితనని మాట్లాడతాడు. నిరపరాధి రక్తమును అప్పగించితిని. యేసుక్రీస్తు వారి రక్తం ప్రియ దేవుని బిడ్డలారా అక్కడున్న సభల్లో చింది పారుతూ ఉంది, యెరూషలేము వీధుల్లో చింది పారుతూ ఉంది. అవన్నీ చూస్తున్నటువంటి ఇస్కరియోతు కళ్ళకి కలవరం వస్తూ ఉంది. నిర్దోషి రక్తము అనవసరముగా లేనిపోని చిన్న వ్యామోహానికి పవిత్రుడైనటువంటి, నిర్దోషి అయినటువంటి, రక్షకుడైనటువంటి, దేవుని కుమారుడైనటువంటి యేసయ్య రక్తము పారుతుంది, చిందుతుంది, ఏర్లై పారుతూ ఉంది. కలవరం వచ్చేస్తుంది ఆ రక్తం చిందుతూ ఉంటే, ఆయన దేహం దున్నబడతా ఉంటే కలవరం వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపంతో కలవరం వస్తాం. ఎంత ఘోర పాపం చేశాను నేను, ఎంత అపరాధం చేశాను. చేసినటువంటి పాపము ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకేమనిపించదు, హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఏమనిపించదు. కానీ దాని రిజల్ట్ను చూసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చేశానా ఈ పని? ఇస్కరియోతు యూదాకి అవకాశం లేదు, కానీ ప్రభు మనకిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, ఇస్కరియోతు యూదా అలాగే ఏదైనా చేదైన వేరు నీలో మలిచిందేమో, ఆ వేరు ప్రకారం నువ్వు నడుస్తున్నావేమో. ఒకసారి ఆలోచించు, ఒకసారి యోచించి. ఒకవేళ ఆ వేరుని బట్టి నువ్వు విరవిగిపోయి ఇబ్బంది పడిపోయి వెళ్ళిపోతున్నావేమో, అటుగా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు, నలిగిపోతున్నాడు, కలవరపడి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కలవరాన్ని బట్టి, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి, ఆ బాధను బట్టి యేసయ్య దగ్గరకు వస్తే బాగుండేది. యేసయ్య క్షమించేవాడు కదా. తోమాని, నేను యేసయ్య లేచాడంటే నేను నమ్మను, ఆయన గాయాలలో నా చేయి పెట్టి చూస్తేనే నేను నమ్ముతానన్నాడు. నమ్మని తోమాకి నమ్మకం కలిగించిన యేసయ్య దగ్గరకు వచ్చాయా, ఘోర పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అని యేసయ్య పాదాలు పడితే క్షమించేవాడు కదా. ఆయన ప్రేమ కలిగిన వాడు కదా. ఎన్నెన్నో ఘోరాలు చేసిన వారినే క్షమించేవాడే కదా. అయితే ఇస్కరియోతు హృదయం యేసయ్య వైపు నడవల.
మరలా ఎక్కడికి వెళ్ళాడు? మరలా వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. మరలా వాళ్ళ దగ్గరికే వెళ్ళి, ఇదిగో నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, మా గురువుగారిని అప్పచెప్పాను, నన్ను క్షమించండి, నేను తీర్చిదిద్దుకోలేని పాపం చేశాను, నిరపరాధి రక్తాన్ని నేను చిందించాను, ఇదిగో మీ రోకలు మీరు తీసుకోండి అంటా ఉంటే వాళ్ళు అంటున్నారు, మాకేమి పని, మాకేం సంబంధం, మేము నిన్ను పిలిచామా? నువ్వే వచ్చావు, నువ్వే బేరమాడావు, నువ్వే ముద్దు పెట్టుకున్నావు, నువ్వే అప్పచెప్పావు, మాకేం పని, నీది నువ్వు చూసుకో, నీది నువ్వు చూసుకో అంటున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, తల ఎత్తుకోవడానికి లేదు, యేసయ్య దగ్గరికి వెళ్ళేంత ధైర్యము లేదు, ఏమి చేయాలో అర్థం కావట్లా. అపవాది పూర్తిగా ఇస్కరియోతు యూదాని మూసేసింది. ఈరోజు మన జీవితాలలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోనికి మనం ఉన్నప్పుడు దాని రిజల్ట్ రేపు మా ప్రభు అడిగే సమయంలో మనం యాక్టివ్ పోవటానికి కూడా ఉండదు, అనుభవించేటప్పుడు సహాయం ఉండదు. కనుక ఈరోజే మనకు అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, పిలుస్తున్నాడు. బిడ్డ, ఇదిగో ఇస్కరియోతు యూదా చివరి క్షణంలో కూడా తిరిగే ధైర్యము లేక పిరికివాడై ఉరి వేసుకొని చనిపోయాడు. అతని జీవితంలో ఉన్న కలవరాలు అతన్ని శాపానికి గురి చేసినాయి, పాపానికి గురి చేసినాయి. ఆ కుటుంబం ఏమైపోయిందో. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనకి అటువంటి స్థితి గతి పట్టకుండా ఉండడానికే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని సరి చేసుకోవాలంటే ఒక్కటే ఒక మార్గం. ఏమిటా మార్గం? యేసయ్య. ఏ పనైనా, ఏ శాపమైన పాపమైన స్థితి అయినా, ఏ అపరాధమైనా, ఏదైనా చేయనండి, ఇప్పటి వరకు ఓకే, ఎనఫ్. ఇప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడు, యూదా చేసిన తప్పు మనం చేయొద్దు. యేసయ్య సిలువ వైపు చూద్దాం. చీలుతున్న ఆ గాయాలను, చిందుతున్న ఆ రక్తమును, ఆయన సిలువ శ్రమలను ఒక్కసారి మన జీవితంలో తెచ్చుకున్నాం. ఎంత ప్రేమించాడు! ఆ ప్రేమని కాలదన్ని చీకటిలో నిండిపోయి, సాతానుతో నిండిపోయి, తిరిగి మొహం చూపించుకోలేనంతటి శాపంలోనికి నడిచే వారముగా కాకుండా, ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, ఈ ఒక్కసారి క్షమించు, ఇకపై నీ కొరకు జాగ్రత్తగా ఉంటాం, నీ వాక్యానుసారంగా నడుచుకుంటాం, నీతో జీవిస్తామని ఒక చిన్న ప్రమాణం చేసుకుందాం. క్షేమంగా అడుగులు ముందుకేద్దాం, జాగ్రత్తగా ముందుకు అడుగులేద్దాం, దేవుని కలిగి, యేసయ్యను కలిగి జీవిద్దాం. అటువంటి రక్షణ, అటువంటి నడిపింపు, పరిశుద్ధాత్మ నిత్య జీవము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి దీవించునుగాక. ఆమేన్.